ఓట్స్ రాగితో రొట్టె తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని దాంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మునగాకు తీసుకొని దానిలో వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం వేసి అలాగే రాగుల పిండి, ఓట్స్ పిండి కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత దీనిని తడిగుడ్డపై రొట్టెలాగా చేసుకుని వేడివేడి పెనంపై చక్కగా రెండు వైపులా నూనె వేస్తూ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు చట్నీ తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు వేసి దాంట్లో పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి పేస్ట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.